హాయ్ అండి. చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పని. ఈరోజు మార్నింగ్ అయితే అమ్మ ఉప్మా అయితే చేసి పెట్టిందనమాట. చాలామందికి ఉప్మా అంటే నచ్చదు, ఎందుకనో మరి. కానీ బాగా చేసుకుంటే నచ్చకుండా ఉండే ప్రసక్తే లేదు. ఉప్మా అనేది చాలా బాగుంటుంది. ఉప్మాలో నార్మల్ ఉప్మా కన్నా అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి తర్వాత వేసేసి వాటర్ వేసేసి ఉప్మా రవ్వ వేసేయకుండా ఇలా టమోటా వేసుకొని చేసుకుంటే అది వేరే లెవెల్, అంతే నెక్స్ట్ లెవెల్. ఉప్మా తర్వాతనే టిఫిన్ ఏదైనా అని చెప్తాను నేనైతే. అంత బాగుంటుంది. కానీ చాలామందికి ఉప్మా అంటే నచ్చదు, ఎందుకనో మరి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలంటే కింద ట్యాగ్ చేస్తాను ఉప్మా ఉప్మా వీడియో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడండి. చాలా క్లారిటీగా దాంట్లో అయితే రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. ఉప్మా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఉప్మా ఎప్పుడు బాండటికి అంటుకోకూడదు. అంటుకుండే లోపలే మనం దించేసుకుంటే చల్లారిపోయిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. తినబుద్ధి అవుతుంది అనమాట. ఇంకా చట్నీ కలుపుకొని తిన్నామంటే అది ఇంకా అసలు ఏ టిఫిన్ పనికిరాదనమాట. అంత బాగుంటుంది ఉప్మా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.